బలము, జ్ఞానము, ఇంకా అధికారం, ఈ ప్రపంచాన్ని ఏలగలిగిన అధికారం, ఇంకా చాలా డబ్బు. ఈ మూడు ఒక మనిషి ఉన్నారు. ఆయన చాలా రాజ్యాలు గెలుచుకుంటూ మన ఇండియాకి కూడా వచ్చారు. ఇండియాలో కూడా కొన్ని రాజ్యాలు గెలుచుకుంటూ కొన్ని రాజ్యాలు గెలవలేకపోయాడు. ఇదేంటి, ఇండియాలో ఎన్ని రాజ్యాలు గెలిచాను, ఇండియాలో ఈ రాజ్యాల మీద గెలవలేకపోతున్నాను ఏంటి అని అనుకుంటూ. ఎందుకంటే ఇండియాలో ఎలిఫెంట్ పవర్ కొంచెం ఎక్కువ ఉండేదన్నమాట. ఆ ఎలిఫెంట్ మీద యుద్ధం చేయడానికి వస్తుంటే ఆ ఎలిఫెంట్లు ఇట్లా కాలు కింద తొక్కి పడేస్తుంటే వాళ్ళు సైనికులు భయపడిపోయారంట. ఆ రాజు పేరు ఏంటంటే అలెగ్జాండర్ ది గ్రేట్. రోజులు ఓడిపోతూ కొన్ని రోజులు రెస్ట్ చేయడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళారనమాట. ఇంటికి వెళ్తూ అలెగ్జాండర్ కొంచెం బాలేక మొత్తం సిక్ అయిపోయాడు. తన రాజ్యాలకి వెళ్ళాక చాలా సిక్ అయిపోయాడు. డాక్టర్స్ అందరినీ పిలిపించండి అంటే పరిగెత్తుకుంటూ అలెగ్జాండర్కి బాలేదా అని అందరూ ఫేమస్ డాక్టర్స్ వచ్చి అందరు డాక్టర్స్ చెక్ చేస్తున్నారు. ఏం అర్థం కావట్లేదు, అన్ని మందులు వేసినా తగ్గట్లేదు. ఒక డాక్టర్ వచ్చి, మీరు ఇండియాకి వెళ్ళి వచ్చారు కదా, అయితే మీకు ఇది ఒక పురుగు కుట్టిన వల్ల వచ్చింది. ఏంటి, ఒక పురుగు కుట్టడం వల్ల? అయ్యో, ఎన్ని రాజ్యాలు గెలిచాను, ఒక్క పురుగు కుడితే జ్వరం వస్తే మంచం మీద పడ్డానా, ఇప్పుడు దీంతో నేను చచ్చిపోతున్నా. అబ్బా, నేనంత అవునావు అని చాలా బాధపడుతున్నా. అయినా పురుగు కుట్టింది ఏ పురుగు అంటే అప్పటికే కాదు ఇప్పటికీ కూడా దేశాన్ని గడగడలాడించే దోమ కుట్టేసరికి మలేరియా ఫీవర్ వచ్చేసేసి, అప్పటికి మలేరియా ఫీవర్కి మందు కనిపెట్టలేదు. అప్పుడు చాలా ఇన్ని మందులు వేసినా తగ్గట్లేదు. అయితే చాలా రోజులు ఇట్లా ఉండి అయితే నేను చనిపోబోతున్నాను అని, నేను చనిపోయే రోజు దగ్గర పడింది అని తన సైనికులను పిలిపించి ఏం చేశారంటే, నా కోసం మీరు 3 పనులు చేసి పెట్టాలి నేను చనిపోయే తర్వాత అంటే. చెప్పండి రాజా, ఏం చేయాలని అంటే, నెంబర్ 1, నేను చనిపోయిన తర్వాత బాక్స్లో పెట్టేటప్పుడు నా 2 చేతులు బయట పెట్టేలాగా నన్ను బాక్స్లో పడుకోబెట్టాలి. ఎందుకంటే నేను ఈ లోకానికి ఉట్టి చేతులతోనే వచ్చాను. ఇదిగో ఇన్ని రాజ్యాలు గెలిచి నేనేమీ తీసుకెళ్ళలేదు, ఉట్టి చేతులతోనే వెళ్తున్నాను అని ఈ లోకమంతా చూడాలి. అందుకే నా 2 చేతులు బయట పెట్టు అని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే, నా బాక్స్ని పిల్లలు వీళ్ళు అట్లా మోయొద్దు, నాకు ట్రీట్మెంట్ మించిన డాక్టర్సే మొయ్యాలి అని చెప్పారు. ఎందుకంటే పవర్ఫుల్ అయిన తెలివైన బాగా తెలియగలరు కదా, అందుకే వాళ్ళే మొయ్యాలి అని చెప్పాను. మళ్ళా ఇంకోటి ఏంటంటే, నేను సంపాదించిన డబ్బు, డైమండ్స్, బంగారం, డబ్బు, వెండి అవన్నీ రోడ్ మీద పడేస్తూ దాని మీద నుంచి నన్ను తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ డబ్బు నన్ను ఇవి ఏమి కాపాడలేదు. అందుకే
అందుకే ఈ 3 పనులు చేసి పెట్టాలి.